కప్పుతుంది. మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరు కూడా యేసు ప్రభు నామంలో వందనాలు తెలియపరచున్నాను. మనం ఒకసారి మరి దేవుని వాక్యం ఉడకాలి. ఇది పంట సీజన్. పంట అంటే విత్తనం వాటన సీజన్ బాత సీజను విత్తనకు వాట పంట. మనము విత్తనము నాటే, నారు నాటే పంట. మరి మనము దాని వ్యవసాయము మరి మనం దుక్కి దున్నే సమయం కాబట్టి దేవుని వాక్యం ఒకసారి ఓడకల దేవుని బిడ్డారా గమనించండి. ఆదికాండము 1వ అధ్యాయము ఒకసారి ఓడకాలి. దేవుడు చక్కటి మాట కెతమంతో ఎవడటి దేవుని బిడ్డారా 11వ వచనం ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనం మొలిపించి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలమును భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారము ఆయను. హల్లెలూయా. ఆ ప్రకారము ఆయను. దేవుని బిడ్డను గమనించి చిన్న ప్రార్థన చేయగలి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, అల్పుడు ఆయన మమ్మల్ని నన్ను నీ సెలవు సాటు మార్గపరిచి సంఘంతో మీరు మాట్లాడండి. మాకు వినగలిగే చెవులు మమ్మల్ని నేర్పించండి. మాతో మాట్లాడండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. దేవుని బిడ్డలారా, ఇక దేవుడు బాతికేం తొరితే భూమి ఆకాశము పుటికిత్తోరు. బెస్ట్ దినాన్ని భూమి ఆకాశం పుటికిత్తోరు. గుర్తుమిందే? గుర్తింది. బెస్ట్ దిన భూమి ఆకాశం పుటికిత్తోరు. ಭೂಮಿ ಆಕಾಶ ಮಾಡಮೆಟ್ಟ ಜಂಗುಲು ಜಾಬರು ಬೆಸ್ ದಿನ ಪುಟಿಕಿತ್ತರು ಇತ್ತಂತೆ ಏನ್ ದಿನ ಪುಟಿಕಿತ್ತರು ಬೆಸ್ ದಿನ ಏನ್ ದಿನ ಗುರ್ತುವಾಟಂటే ಬೇರೆ ಪುಟಿಕಿತ್ತರಿತ್ತಿ మనకైతే దేవుడు భూమి ఆకాశం పుట్టికిత్తారు నీకు పుట్టికిత్తారా అని వాడ యేసు ప్రభు ఉన్నామా ఆయన మన పుట్టికెత్తరిత్తి వాడు బాకీతారు మన సంప మీద సల్లు ఒక పీకుతారు బాకీతారు ಹಾಲಕ್ಕಿತ್ತರು కానీ యేసు ప్రభు ಬಾಕಿತ್ತರಿತ್ತೆ ಬಾಕಿತ್ತರಿತ್ತಿ ಏನ್ ದಿನ ಸೃಷ್ಟಿಕಿತ್ತರು 6వ ದಿನತೆ ಮಾನವ ಜಾತಿని ಕಿತ್ತರು 7వ ದಿನತೆ ವಿಶ್ರಾಂತಿ పొందట్టు ఇంజకెత్తారు 7వ ದಿನ ಮಧ್ಯಾಹ್ನವಾಯ್ತಾ విశ్రాంతి దినం ఆయితు వాడు లెక్కకి పెట్టి మీరు బాగా 1 2 3 అని కానీ అందుకనే 6 రోజులు కష్టపడి 7వ రోజు భగవానుడు దేవుని మందిరికి వాయవాలి హల్లెలూయా కానీ ఇదికి బాతి తరితి 5 రోజుకు జంగులు జాబురం సొబ్బే యేసు మసి బనకిసు 6వ రోజులు బాకి తరితే నీకు నాకు పుట్టుకెత్తారు నీకు నాకైతే అందరికయ్యో ఆదంకి అవ్వకి పుట్టుకిత్తారు మొదటి ఆదంకి పుట్టుకిత్తారు హల్లెలూయా పుట్టుకిత్తస్కే బాకిత్తరు ఇతరితే మానవ జాతి కోసం దేవుడు బాకిత్తరు తెలుసా వృక్ష ఫలాలు అక్కే వృక్ష చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లు మన లొత్తే బాత వాడతారు మీ లొత్తే బాత మింతే మా లొత్తే బాత మింతే లోందు వాడు బెద్దోడు మంత బాత మింతే మా లొత్తెలు నన్ను చాలా వాడతాను ఇంకా రకరకాల వాడవాలి ఆచుతాను కొన్ని డొల్లి వస్తా మొక్కే దొరికిలా మంచి కాస్ట్ మొక్కే దేవుని బిడ్డారా మరక మాడ మింతే మాయికి బాత విడికర్రే మింతే ఇంకా బాత అట్టికాయ చెట్టుకు మింతే బాడమైదేను ఈ విత్తనాలు పైన ఇస్తారు అట్టికాయ చెట్టుతో విత్తనం మింతే ఇలా విత్తనం కానీ అగ్గ మడ తినసకే పిల్ల పుట్టవాత దేవుని బిడ్డారు హల్లెలూయా మీరు చప్పుడు కూర్చొని వీని తొక్క వాని తొక్క చేస్తారు ముందు వచ్చి కూర్చో దేవుని బిడ్డారా ఇక బాధకత్తమంతో ఇతరితే బాడమైతే పుట్టిస్తారు తెలుసా మానవుడికి కావాలి ఒక మానవుడు ఒక పంట కావాలి ఒక విత్తనం కావాలి యేసు ప్రభు బాకిత్తరు ఇతరితే మానవ జాతి అంటే దేవునికి ఎంతో ఇష్టం మనల్ని ఇతరితే దేవుని బెస్సరుకోటి ప్రేమ మనకు యేసు ప్రభు బెస్సరుకో ప్రేమకి ఇస్తారు యేసు ప్రభు మనకి బెస్సరుకుంటే ఏడకెక్కి ఇస్తారు గియానికి ఇస్తారు మన కోసం కూడా తినవలసిన ఆహారం తినుకుంటా
ಭಗವಾನ್ ಕೆತ್ತ ತಿನ್ನುకుంటా భగవాన్ కెలవది తింజు జనకంత ಬೇಲೆ పాడాస్తా ఇంత యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో వాక్యతో తెలుసా వృక్ష ఫలాలు మంచి పదార్థము వృక్ష ఫలాలు యేసు ప్రభు దేవుడు వాక్యతో ఇస్తే ನಿಮ್ಮ తినవలసిన బాధ్యత ನಿಮ್ಮ భూమి మీద బాధ్యత ధాన్యం పండించవాలి మన బాధ్యత ధాన్యం ఇతరుతి వంజి జొన్న గట్టికే ఇంకా బాత్బాత మింతే మన ఛత్తీస్గఢ్ ఇవి బాగా పండించుతారు కూడా దేవుని పెట్టి అవి పండించట్టు కెత్తారు పండించి మీరు బాగా ఇతరుతి నెలతి అది తిన్నవాళ్ళు కెత్తారు కెత్తస్కే వెండి కాయ నీ సత్తే పండి నీ సత్తే బాత్ కెత్తరు తుమ్మిడికాయ రేఖకాయ ఇంకా బాత మింతే చాలా ఊడట అలాంటే నన్ను బేవు కెత్తని మీకు బేవు తిన్నవాళ్ళు అవే తిన్నవాళ్ళు ఇంజో కెత్తరిత్తి ఈ పిచ్చి ప్రజల బాతికిత్తరు తెలుసా ప్రజల బాతికిత్తరు తెలుసా తినివేది కూడా తినాలేకి ఇంతుడు చూడండి ఇతక తినుటి ఇంజో కెత్తారు చింతపండు తినుట్టు అయ్యే లేకపోతే కాయ తినుట్టు పండు తినుట్టు ఇంజో కెత్తాను ఇత్తక్కిన బాతికిత్తు ఇత్తక్కిను కుండతే వాటి బాతికిత్తు కల్లట్టి ఉందో ముందు ఆ తర్వాత ముంజకాయ ఆ తర్వాత ఏడకాయ ఆ తర్వాత మరకకాయ అన్నీ పిచ్చి పండు మనిషికి జ్ఞానం పాడైపోయింది దేవుని బిడ్డారు హల్లెలూయా మరకకాయ ఏడకాయ ఇత్తకాయ తినిందో కెత్తరిస్తే నిమ్మ పిచ్చి పండు కిచ్చో సారా కాసుకొని తాగి పాడైపోయి జీవితం అంతా ఆగం చేసుకొని బతుకుతున్నాం హల్లెలూయా దేవుని బిడ్డలారా ఇది దేవునికి ఇష్టమైన పని కాదు ఆనాడు కూడా ఆ కాలంలో ఆదము కాలంలో అవ్వ కాలంలో యేసు ప్రభు వాక్యతో ఇతరితే ఈ మాడితే కాయ తిందనేదయ్యో బాడిన కెత్తరు ఈ మాడితే కాయ తింద ఈ తోటతో గుళ్ళే తినుటు ఇది ఈ మాడితే పండు మాత్రం తినదయ్యో కెత్తాను కూడట్టి మన బుద్ధి లేని మానవ జాతి ಬೇಲೆಕ್ಕೆ తెలుసా అరే ಅವು ಕೆತ್ತ ಮುಂತಾನೆ ಏಸು ಪ್ರಭಾ ಕಾಯಿ ಭಾಳ ತಿಂದು ಕೆತ್ತರು ಮళ్ళీ ఆ కాయల్ని ఆ మాడితే పండు నల్ల పండుతారే పండి నల్ల తోద ముంతారు అందంగా ఆశ తిత్తురు నోరూర ముంతారే యాపిల్ పండు దానిమ్మకాయ పండిని ఊడి మన ಬೇಲೆ ಆಸೆ ತಿನ್ನವಹನ ತೋಂದಿತ అలాగే అవ్వకెలా దాలే తోంత తిత్తిరితే నల్లయ్య తిత్తిరితే డొక్కనిండే అది తిత్తిరితే నిమ్మ నిత్యంగా చచ్చిపోతావు కెత్తరు దేవుడు వాడిని కెత్తరు నువ్వు నిజంగా నిన్ను డొలితిని కెత్తరు ಬೇಲೆ డొలితిని ఆత్మీయంగా డొలితిని ఆత్మీయంగా నువ్వు పాడాస్తా తిని ఆత్మీయంగా నువ్వు చర్చి సున్నం కొట్టిన సమాధులతో సమానం దేవుని బిడ్డారా అందుకనే అవ్వకి ఆదంకి ఏం చెప్పాడంటే ఆదంకి అవ్వకి బాత్కెత్తరు యేసు ప్రభు బాత్కెత్తరు తెలుసా ఈ మాడితే పండు తిన్నదయ్యో ఈ తోటతో గుళ్ళే తినుటు ఈరోజు కూడా కేందటి ఈ నీ జీవం ఈరోజు కూడా ఇగో మన జీవితాన్ని మారవాలి యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు నమ్మతగలి సరయ్యో మన జీవితాన్ని మారవాలితే మన బతుకు మారవాలితే మన బుద్ధి మారవాలితే మన నడక ప్రవర్తన మారవాలితే మన బతికి ఇవ్వాలి 6 రోజులు కష్టపడి 7వ రోజు బెగవాయాలి జోగన దేవుని మందితే బెగవాయాలి దేవుని మందితే వాళ్ళు నిమ్మ నన్న దేవుని బిడ్డలు దేవుని నమ్ముతారు దేవుడు నాకు సహాయంకి ఇవ్వాలి దేవుడు నాకు సాహిత్యకి ఇవ్వాలి దేవుడు నాకు బతికి ఇవ్వాలి ఆశీస్కి ఇవ్వాలి దేవుడు నాకు లోందు కొడతాను మాలమాతో గొడ్డు గోదాడు కమ్మాయి దమ్మాయి నా పశువులు ఇల్లు వాకిటి శోభే యేసు మసీహు బతికి ఇవ్వాలి కాపాడవాలి నా బాధ నుంచి విడిపించవా నా దుఃఖం నుంచి నా రోగం నుంచి యేసు మసీహు విడిపించుతారని నిమ్మ తెలుసుకుని యేసు ప్రభు దగ్గర వస్తకే నువ్వు యేసు ప్రభు మాట పాటించవాలి హల్లెలూయా అందుకనే బాధ్యతే ఆయుత వాడితే ఖచ్చితంగా చర్చితో వాడటం కెత్తరితే ఆయుత వాడితేనే విశ్వాసులు సంఘ పెద్దగారు వేదాతుడు ఆయుత వాడితేనే 1000 రూపాయలు అయ్యగారికి తెలియ సన్వార్తంజురి లోనంది ప్రార్థనకి సాహిత్య వాడితే వాడట్టు చరిత్ర వాటించు లోనంది కుటుంబాల ప్రార్థనకి స్వత్రతి ఓకే అయ్యగారు వాస్తవమే బాగా తలకాయలు ఊపుతాడు ఊపి ఇంకా ఆదివారం చూసి సంఘ పెద్దగారు కనపడట్లేదు కదా అందరూ వచ్చారు బేనో సంఘ పెద్దగారు ఇక కనపడలేదు ఎటుపోయాడు తర్వాత అయిపోయినాక అడుగుతాను చిన్నగా అడుగుతూ ఉంటే చర్చ అయిపోయినాక అడుగుతూ ఉంటే సంఘ పెద్దగారు ఏంటంటే అయ్యగారు క్యారేజ్ పట్టుకొని పనికి ఎటు వెళ్తూ ఉన్నాడని ఇంకొక విశ్వాసం అంటారు
చూడండి ఎంత దుర్మార్గం. నువ్వు 1000 రూపాయల కోసం ఆశపడిపోతే నీకు 5,000 పోతాయి. 5,000 ఖర్చాతా నీకు. 500 కోసం ఆశపడే తరితే నీకు 1,100 2,000 ఖర్చాతా, వేల ఖర్చాతా. నీకు రోగాలు వస్తాయి, నీకు జ్వరం వస్తుంది, నీకు బాధ వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని బిడ్డ, దేవునికి సమయం ఇవ్వకుంటా, దేవునికి ఆరాధించుకుంటా, దేవునికి మహిమపరుచుకుంటా, నీ బాధ్యత ఇష్టానుసారంగా నీ బెగత్తిని, నీకు భయం ఇలా భక్తి అనుకుంటా కామినాత్విని. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని బిడ్డల భయము భక్తి మందవ. 2 మందవ, భయం మందవాళ్ళు, భక్తి మందవ. హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని సంఘం భయమనో భక్తి మందు. కొంతమందికి ఎంతసేపు దేవుని వాక్యం కేస్తేవండి బుర్ర తెగి మనో గుర్తుకి ఇవ్వాలి, ఎడకికి ఇవ్వాలి. దేవుడు మన కోసం ఎడకినేసుకే మనం దేవుని కోసం ఎడకికి ఇవ్వాలి, దేవుని కోసం. అందుకే లోకానికి ఎంతో ప్రేమించాలని యేసు ప్రభుకి అర్థమవుతారు. లోకంతో మన మానవ జాతి అందరికీ యేసు ప్రభు ప్రేమించమంటారు, జీవకి ఇంతారు, ఎడకకి ఇంతారు, బెసరు కొట్టు మరి వాడేంజో కరగముంటారు. దేవుని బిడ్డ ఊరకి పాడైపోతున్నావు. భర్త నువ్వు పాడైపోతున్నావు, నువ్వు తాగి పాడైపోతున్నావు, నువ్వు చెడిపోతున్నావు. యేసు ప్రభు నమ్ముకోరా, నీ జీవితం యేసు ప్రభు మారుస్తాడు, నీ బతుకు మారుస్తాడంటే ఇప్పుడు కాదయ్య గారు కొద్ది ముసలోడైపోవాలి నీ ముఖం. చూడండి మనం కొన్ని సంఘాల్లో కొన్ని లోకల్లో మన బంధుమిత్రులు ఉన్నారు, మన కుటుంబీకులు, రక్త బంధువులు. మా బిడ్డ ముందు వచ్చింది ఛత్తీస్గఢ్ నుండి. ఎవరు చేతబడి చేశారు? ఎవరు చేతబడి చేశారు? మా పెద్దన్నయ్య బిడ్డ. ఎవరు సారా తీసుకొచ్చినాడంటే నాకు బిడ్డని ఇవ్వలేదా అని చెప్పి ఏంటో చేతబడి చేశారు. చేతబడి చేస్తే ఆ చెయ్యి పుండయింది, ఇక్కడ పుండయి చెయ్యి అంత ఇక్కడ దాకా వాసింది, వాసిపోయినాక మళ్ళీ హాస్పిటల్ చూపిద్దామని అటు ఛత్తీస్గఢ్ హాస్పిటల్ చూపిద్దామని అటు వెళ్తా ఉంటే ఎవడో అపవాది వచ్చి వెనక నుండి గుద్దింది, వాళ్ళబడింది. గుద్ది కింద పడితే చెయ్యి, కాలు, చేతులు మొత్తం గాలయ్యింది. గాయాలైనాక నడవలేక ఏం చేసానంటే చిన్నబాబు వాళ్ళ అక్కని బండి ఎక్కించుకొని తెలంగాణలో తీసుకొచ్చి భద్రాచలంలో జాయిన్ చేసి ఆ రోజే ఫోన్ చేసిండు, బాబాయ్ అక్కకి బాగలేదని ఫోన్ చేసిండు. వెళితే ఏం చేసావంటే సరే ఏది నాకు అర్థమైంది, ఉట్టిగా చెయ్యి వాసిపోయిందంటే ఉట్టిగా నీకు ఏది కింద పడకుండా ఏది దెబ్బ తగల ఉంటుంది, నీకు రోగం వచ్చిందనుకో శాతబడే ఉంటుందని నేను గ్రహించిన. శాతబడే అంటే ఏదో ఎవరు మంత్రం చేశారని నేను గ్రహించి ఏం చేశానని తెలుసా? ఆ రోజు వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి ఆ బిడ్డని కలిసి తల్లి నీవు బాధపడకో దేవుడు సాయం చేస్తాడని చెప్పి ఏం చేసినామంటే నేను ఒక్కడే ఆ రోజు వెళ్ళి ఏం చేశానంటే ఆమెకి ప్రార్థన చేసి డాక్టర్ గారికి చెప్పి మంచి ట్రీట్మెంట్ చేయనని చెప్పి వచ్చాను. మళ్ళీ 2వ రోజు రామేష్ పాస్టర్ గారు ఒక 3 వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినాం. ప్రార్థన చేసి వచ్చినాక మళ్ళీ ఏం చేశారంటే అక్కడ నర్సింగ్పేట తీసుకెళ్ళా, అక్కడ కూడా వారు చలికి చూడలే. ఒకరోజు హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ ఫోన్ చేసింది, బాబు నేను చచ్చిపోయేటట్లు ఉన్నా, ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు, నాకు తీసుకొచ్చారని చెప్తే మళ్ళీ పోయి ఏం చేశారంటే ఆమెకి ఇక్కడ తీసుకొచ్చి రోజు ప్రార్థన చేస్తూ హాస్పిటల్ చూపించిన. హాస్పిటల్కి తీసుకుపోయి మళ్ళీ చూపిస్తే ఆ నొప్పులు అన్నీ తగ్గినాయి. ఆమెకి చీక పానము ఊగేటట్టు అయ్యేదంట, కండంతా మస్క పడేదంట. ప్రార్థనతో హాస్పిటల్ చూపిస్తే ఆమె మంచిగా బాగుపడినాక వెళ్తాను బాబాయ్ అని చెప్పి వెళ్ళినాక మా వదిన ఫోన్ చేసింది, మా వదిన కాదు చిన్న బాబు ఫోన్ చేసింది, బాబాయ్ అక్కకి ఏదో చేసామంట అంటున్నా. చూడండి ఆ తర్వాత వాళ్ళమ్మ మాట్లాడింది, ఏం చేసినా బాబు నీ బిడ్డని అన్నీ అంటా ఉంది, ఏం చేసినా ఎవడో చేతబడి చేసావు, ప్రార్థన చేసావు, మంచి ట్రీట్మెంట్ చేసి. చూడండి దేవుని బిడ్డారా, మరి ఇక్కడ వంటలు చేసి పెట్టేటోళ్ళు ఎవరు అని అంటా ఉన్నారు. దేవుని బిడ్డ యేసు ప్రభు నమ్ముకున్నారు, వంటలు చేసి అన్నం పెట్టకూడదంటే వారికి ఎవరు మా అన్న వాళ్ళు అంటారు. నువ్వు యేసు ప్రభుని నమ్మి ఎవరికైనా నువ్వు అన్నం ఉండి పెట్టుకోవచ్చు, మంచినీళ్ళు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా నువ్వు చేయొచ్చు.
తప్పు ఏమి లేదు. కానీ దేవుణ్ణి తెలియలేని వారు ఇలా మాట్లాడతారు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరగలేని వారు, దేవుణ్ణి తెలియలేని వారు ఇలా మాట్లాడతారు. హల్లెలూయా. ఆ రోజు మాట్లాడుతుంటే, నాతో మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది. అప్పుడు ఇప్పుడు వరకు ఫోన్లు లేవు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీకు ప్రేమకింతోరు, జీవకింతోరు, నీ కెరగముంతోరు. నా బిడ్డ నా దగ్గర రా. చూడండి, నేను చెప్పిన మా వదనకి, మా అన్నకితో మాట్లాడి, మా వదనతో ఎవరు చేతబడి చేస్తారు, ఇట్ట చేస్తారు, మీ ఇష్టము. ఇక్కడ వచ్చి యేసు ప్రభు వల్ల ఆమె మనిషికి నయమైంది, స్వస్థపడ్డది, విడుదల పొందుకున్నది. అది మళ్ళీ వస్తుంది. వాళ్ళు అట్లా కట్టు పెట్టారంట. కట్టు పెట్టింది మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ ఆమె యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఆమెది వెళ్ళిపోతుంది అని చెప్పింది. హల్లెలూయా. కానీ దేవుడు ప్రేమిస్తున్న దేవుని బిడ్డారా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అందుకని 29 వచనం ఏం చెప్తున్నట్టు, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనము మొలిపించి ప్రతి విత్తనం మొలిపించు వృక్ష ఫలము గల ప్రతి వృక్ష ఫలము మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమాగును. హల్లెలూయా. దేవుని బిడ్డ, అవి మీకు ఆహారమాగును. చూడండి, ఈరోజు మనము నాకు ఒక కండెని మంచి ఈతినా, 1000 రూపాయ పైసా ఈతిన ఉత్తికి ఈతరా, బెన ఈతరా. యేసు దేవుడు నీకు ప్రేమకింతోరు, యేసు ప్రభు నీకు ప్రేమిస్తారు. నీకు పుట్టికేసు, నీకు కావాల్సిన వంజి, జొన్న, కోల, గీల, సోబే, పత్తి అయిన విత్తనమైన దేవుడు పుట్టికిత్తో విత్తనం. హల్లెలూయా. బెన పుట్టికిత్తారు, దేవుడు పుట్టికిత్తారు. పుట్టికేసు నీకిత్తారు. ఈరోజు ఇదిగో నా వంజి, ఇదిగో నా పత్తి, ఇదిగో నా జొన్న, ఇదిగో నా గట్టికే, ఇదిగో నా కోహ్లా ఇంగముంత సిగ్గు సారం ఇల్లే. కానీ దేవునికి కృతజ్ఞత ఇల్లే. దేవుడిత్తరించో దేవునికి వందనాలకు ఎత్తనది ఇల్లే. దేవుడిత్తరించో దేవుని స్తోత్రంకి ఎత్తనది ఇల్లే. మన క్రైస్తులు కూడా అన్యుల గురించి పక్కన వాటట్టు, లోకస్తులు పక్కన వాటట్టు. ఈరోజు మన క్రైస్తువులు, నువ్వు చర్చికి దాయిన దేవుని బిడ్డ, నువ్వు చర్చికి పోయే దేవుని వాక్యం కరియముంతినా, దేవుని వాక్యం నేర్చుకున్నవా, దేవుని గురించి నేర్చుకున్నావు. అందుకనే నువ్వు అసలు మన బాధ్యత, నా పరిశోధన బాధ్యత ఇస్తే ನನ್ನ ಚಿಡ್ಲಸ್ಗೆ ಈ ಮಾಡಂ ಬೇಲೆ ಪುಡ್ತಾ ಈ ಈಲ್ಕ ಬೇಲೆ ತಯಾರತ್ತಾ ಈ ಕುಯ್ಯರ್ ಬೇಲೆ ಪುಡ್ತಾ ಇದು ನನ್ನ బాగా చుడ్లస్కి నాకు ఆలోచన పుట్టండి. అసలు ఈ మానవ జాతి ಬೇಲೆ ಪುಡ್ತಾ ಗೋಟ್ ಮೇಘ ಬೇಲೆ ಪುಡ್ತಾ ಛತ್ತೀಸ್ಗಢ ಮಾನ చుట్టి ಗೋಟ್ಕ ಮೇತ್ರ చుట్టి ఆలోచన ಇವು ಕಾಯ ತಿನ್ನದಿದ್ದೋ ಬೇನಕ್ಕೆತ್ತ, ಇವು ಪಂಡಿ ತಿನ್ನದಿದ್ದೋ ಬೇನಕ್ಕೆತ್ತ, ಈ ಮಾಡಂ ತಿನ್ನಿದ್ದೋ ಬೇನಕ್ಕೆತ್ತ. ಯಾವ బాబు పుచ్చికెత్తురా ಕೆಲವರು ఓడి కూడా తెలియదు. కానీ దేవుడు బెస్ట్కెత్తారు. ఆ మనల్ని పుట్టక మునిపే ఆదం గవ్వకి కెత్తారు. హల్లెలూయా. బేరంకెత్తారు, ఆదముకి అవ్వకి కెత్తారు దేవుని బిడ్డ. కూడా గమనించండి, ఎంత మంచి దేవుడు. నీకు మీ యాయబాబులు నీకు జీవకివ్వరు, నీ తమ్ముడు దాదాలు నీకు జీవకివ్వరు, మీ ఏలాడక్క దాదో బాపుడు నీకు ప్రేమకివ్వరు, జీవకివ్వరు, ఎడకివ్వరు. కానీ యేసు మసీ ప్రతి దిన్ నీకు జీవకి చూపించారు. అందుకనే యేసు మసీ బాధ్యత గూడియోరల్లే పట్టోరల్లే. హల్లెలూయా. బైబిల్ వాక్యం కదా, యెహోవా కునుకోడు నిద్రపోవడం అంటే ఇంజోకెత్తమంత బైబిల్ కీర్తనల గ్రంథం. నీకోసము ఏ భగవానాన్ని గూడెకుంటా పట్టుకుంటా కొండ పీహుకుంటా నీకోసం ఊడోమింతారు. నా పిల్ల నెక్క నెల కాంకేవాళ్ళు, నెల తాకవాళ్ళు, నెల మందవాళ్ళు ఇంట్లో ఊడోమింతారు ఆకాశం నుంచి. ఈరోజు దేవుడు ఊడారు కదా, ఎందుకు నెట పేరు కానీ గుట్టుకుంటూ శివాయన నుంచి బత కళ్ళు సుట్ట పొగో మంజని దేవుని బిడ్డ. నువ్వు ఇలాంటి ఎవరు భగవంతుడు దేవుడు కెలవ సామాన్యం తిత్తిరితే నీ జీవితను పాడాదాత. ఇವು పొగో సుట్ట సారా తంబకు గుట్కెల ఖైనీలు కోట్రాలు బీర్లు బీడీలు సిగరెట్లు ఇవన్నీ దేవుడు భగవంతుడు చెప్పాడా? తినమని చెప్పాడా?
లేదు. తిని బతికరానా అని చెప్పాడా? లేదు. దేవుని బిడ్డ అపవాది చెప్పాడు, సాతానుగాడు చెప్పాడు, దేవుడు చెప్పలేదు. అందుకని ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? ఇష్టం ఉన్నట్టు తిని తాగి తన్నాడుకుంటూ ఏంటి కుటుంబాలంతా ఏంటి రోడ్డు పాలైపోతున్నాయి, ఏంటి బిక్కరగాళ్ళు అవుతున్నాయి. అందుకనే ఏంటి ఏదైనా సిటీకి పోవాలంటే భార్య పిల్ల ఇక్కడ నుండి పిల్లల్ని పట్టుకొని వెళ్తుంది. అక్కడ బస్ దిగినాక ఆ పిల్లల్ని కింద పెడితే ఆ పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఏం చేస్తే వెళ్ళిపోతూనే ఉంటాయి, పిల్లల్ని మర్చిపోతాయి. అంత వెర్రోలు ఉన్నారు తెలుసా? మొన్న ఒక అమ్మాయి తల్లిని చంపేసింది. ఎవరు కుర్రోడిని ప్రేమించి ఏం చేసిందంటే, ఈ అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు, పెద్ద కూతురు ఉంది, చిన్న కూతురుతో పెద్ద బిడ్డ ఈ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయితో చెప్తుంది, అమ్మ నేను చంపుదామా అని ఎన్నో రోజుల నుండి చెప్పిందంట. ఆమె ఆ పెద్ద ఏం చేస్తానంటే వాళ్ళ అమ్మను చంపి ఆ పెద్ద పిక్కిడి బాకి తమ యాయో నవ్వుకి జంపు బేరం చెంగు ప్రేమిస్తున్న పేకన్ సంగ్ జంపు. దేవుని బిడ్డ ఈ చుట్ల పీక్తున్న పూసికి తిరిగితే ఎన్నో రోజుల నుండి చెప్పింది మా అక్క, అమ్మని చంపుదామా అని చెప్పింది. చూడండి అసలు మన దేశం ఏమైపోతుంది. మల్లెపూలు గురించి చెప్తే మన భారతి ఆ స్త్రీలని అవమానపరిచారని మాధులు చెప్తా ఉన్నారు. అవమానపరచడం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతా బంగారం వేసుకొని డెకరేషన్ వేసుకొని తిరుగుతూ ఉంటే ఏంటి వీధి కుక్కలు మన వెంట వస్తాయి.